రామయ్య మూడింట్లో 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉన్నది. ఆమె నెత్తిమీద జీను. ఆమె రామయ్యని చూడగానే మండిపడుతూ, ఏమిటిది? ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తిమీదికి? అని అడిగింది. రామయ్య కప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచివరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అన్నాడు. ఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి తర్వాత ముందు నా నెత్తిమీది జీను దించు. లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి క్రిందపడ్డది చూశారా? రామయ్య చుర్బుద్దితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఎట్లా మట్టిలో కలిసిపోయినాయి.